వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. స్టూడెంట్స్ మీద రోజు ఆత్మహత్య, వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువయ్యి ఈరోజు మనకి నిన్న నైట్ ఒక అమ్మాయి శ్రీ చైతన్య కాలేజీలో అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. దానికి రీజన్ ఏంటి అని క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ కూడా కొట్టి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నారు కదా లోపల ఇంకా చాలా. అసలు ఎందుకు చనిపోయింది, దేనివల్ల చనిపోయింది, అసలు ఏం జరుగుతుందో కూడా లోపలికి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం రండి. చెప్పండి అసలు ఏమైంది ఇక్కడ. ఈ రోజు మన శ్రీ చైతన్య మాదాపూర్ కాలేజీలో ఒక అమ్మాయి ఉడేసుకుందని చెప్పి అంటున్నారు. అసలు ఆ అమ్మాయి ఉడేసుకుని చనిపోయింది. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ అసలు ఎట్లా చనిపోయింది ఏం సంగతి చెప్తలేరు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ ఇప్పుడు ఈ కాలేజీ అయినా కూడా సమ్మర్ క్లాసెస్కి పర్మిషన్ లేదు. ఆల్రెడీ మేము ఎంబీఓకి అందరు కంప్లీట్ ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక పాప చనిపోయింది నైట్. ఈరోజు మా యథావిధిగా క్లాసెస్ నడిపిస్తున్నారు. సమ్మర్ క్లాసెస్ కూడా అది పెద్ద స్కామ్. ఏం చేస్తున్నారు అంటే ఒక 20 days సమ్మర్ క్లాసెస్ అని పెడతారు, ఒక 50% ఫీజు వసూలు తీసుకుంటారు, దాని తర్వాత ఇళ్ళలో పంపిస్తారు. అది సమ్మర్ క్లాసెస్ వ్యవస్థ, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ అమ్మాయి శ్రీ చైతన్య కాలేజీలో అంటే ఈరోజు మాదాపూర్లో సరస్వతి భవన్ చెప్పి లక్షలు ఇల్లు తీసుకొని లక్షలు కట్టాలి, మన ఇక్కడికి వచ్చి చచ్చిపోవాలి పిల్లలు. అమ్మాయికి 357 మార్కులు వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో. బెటర్మెంట్ కోసం వచ్చింది. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చదివి సెస్ ఫీల్ అయ్యా చనిపోయింది. మీరు పేరెంట్స్ని మోసం చేస్తారు. పేరెంట్స్ని ఏం చేస్తారు మీరు? పేరెంట్స్కి లక్షలు ఇచ్చి గొంతులు నొక్కేమని చూస్తారు. కానీ ఇక్కడ ఉన్న లక్షలాది మంది విద్యార్థులు శ్రీ చైతన్య మాదాపూర్లో ఒక క్యాంపస్ పర్మిషన్ ఉంటే 100 క్యాంపస్ నడిపిస్తున్నారు. ఒకటే కాలేజ్ పర్మిషన్, ఈ కాలేజ్ పర్మిషన్, ఇంకో కాలేజ్ పర్మిషన్ ఉందా? 100 క్యాంపస్ నడిపించుకుంటా కాలేజ్ వాళ్ళు ఇష్టం వచ్చిన విద్యార్థులను చంపుతున్నారు. ఇక్కడ లక్షలు ఫీజు కట్టాలి, ఇక్కడికి వచ్చి చచ్చిపోవాలి. అమ్మ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది, బెటర్మెంట్ కోసం అని వచ్చింది అమ్మాయి. మరి ఎందుకు చనిపోయింది? ఏసీ క్యాంపస్ అని చెప్పి లక్షలు వసూలు చేశారు. కనీసం వచ్చి ఏమైందని చెప్పి మేము మాట్లాడితే కనీసం మమ్మల్ని గమనిస్తలేరు. యజమాని వచ్చి చెప్పాలి కదా ఎందుకు చనిపోయింది. మేము ఆరోపణిస్తున్నాం మీ వల్ల చనిపోయింది. ఎందుకు చనిపోయింది? మీరు మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా ఇష్టం వచ్చేది చదివిస్తారు. బెటర్మెంట్కి వచ్చి నా ఇష్టం చదువుకోవడం, మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం. ఎందుకు చంపారు అమ్మాయిని? ఎంతమంది నమ్ముతారు? దయచేసి పేరెంట్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి కాలేజీలలో శ్రీ చైతన్య మాదాపూర్ క్యాంపస్ ఒక క్యాంపస్ నుంచి ఉండదని 100 క్యాంపస్లు పెట్టుకొని మాదాపూర్లో పిల్లల్ని జాయిన్ చేయకండి. నారాయణ శ్రీ చైతన్య 100 మంది విద్యార్థులని బలి తీసుకుంటారు. దయచేసి ఒకటే చెప్తున్నాం, శ్రీ చైతన్య యాజమాన్యం మా విద్యార్థులను పొట్టలో పెట్టుకోకపోయా. నీకు చదువు చెప్పబోతే అయితే మంచి అట్మాస్ఫియర్ ఇలా మంచి పిల్లలకి నేర్పించి చదివించాలి. కానీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ ర్యాంకుల కోసం పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా చదివించుకుంటా విద్యార్థులను మాత్రం ఇబ్బంది పెడితే ఖబర్దార్ ఊకం. తెలంగాణ రక్షణ సేన నుంచి విద్యార్థుల పక్షాన ప్రశ్నించే గొంతుగా మేము పనిచేస్తాం. జై తెలంగాణ. రేపు ఇక్కడ వచ్చి మాకు 100% న్యాయం చేయాలి, లేని పక్షంలో ఇన్నే ఉంటాం. విద్యార్థికి న్యాయం చేయాలి, ఇంకో విద్యార్థికి ఇలాంటిది కావద్దని చెప్పి మా ఆవేదన. అంతకుమించి ఏం లేదు. యజమాన్యం ఇప్పటిదాకా ఎవరు వస్తలేరు. వచ్చి చెప్పాలి కదా ఇక్కడ ఈ సంగతి అయిందయ్యా. ఎవ్వరు లేరమ్మా ఇక్కడ. డిఐ వారు ఫోన్ చేస్తే అందుబాటులో లేరు. ఇక్కడ అమ్మాయి చనిపోయి పోస్ట్ మార్టం పేరెంట్స్ కాదు ఉంటారు. పోలీస్ వాళ్ళు ఏమంటారు, అక్కడ మీరు వెళ్ళి పేరెంట్స్ అడగాలంటే పేరెంట్స్కి మోసం నువ్వు ఏమైనా పైసలు ఇచ్చి మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ప్రశ్నించే గొంతులాగా పనిచేసిన మమ్మల్ని ఎట్లా నొక్కుతావు నువ్వు? అమ్మాయి ఇన్నే చనిపోయింది, పైన చనిపోయింది, పైన ఊరేసుకొని చనిపోయింది. దయచేసి మేము అందరం ఏం చెప్తున్నాం అంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఇలాంటి కాలేజీలో జాయిన్ చేయకండి. మీ విద్యార్థులని మంచి అట్మాస్ఫియర్లో ఉన్న కాలేజీలో జాయిన్ చేసుకొని. కానీ ఒక క్యాంపస్ పర్మిషన్ నుండి 100 క్యాంపస్లు నడిపించుకుంటా పిల్లల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య కాలేజీ యజమాని మాత్రం మేము ఊరుకోము. విద్యార్థులు ప్రశ్నించే గొంతుగా 100% పనిచేస్తాం. ఇప్పుడు కాలేజ్ చనిపోయింది, కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు సరే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈ రోజు ఆ పిల్లలకు కూడా తెలియాలి, పైకి కూడా పోనిస్తలేరు. ఆ పిల్లలు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎగ్జామ్ టెన్షన్లో వెళ్ళిపోయారు. వాళ్ళ చదువుకున్న అమ్మాయే చనిపోయింది. వాళ్ళ పట్ల ఒకసారి మాట్లాడాలి, మా ఫ్రెండ్తో చివరి చూపు పోవాలి, చూడాలి, మాట్లాడాలి ఉంటుంది కదా. అది కూడా అవకాశం ఇస్తలేదు. తాళాలు ఇస్తారు మమ్మల్ని. అంటే అమ్మాయిల క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్ అని మమ్మల్ని లోపల కొనిస్తలేరు. మేము డిపార్ట్మెంట్ కూడా ఒకటేసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఆ మేనేజ్మెంట్ వచ్చి ఎందుకు చనిపోయిందని వివరించి చెప్పమని చెప్పని మేము కూడా వెళ్తాం. మేము అక్కడికి వెళ్తాం, కావాలంటే ఆడికి పోయి ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్గా చేస్తాం సార్. ప్రెషర్ అండి, 100% ప్రెషర్. ఇది మెంటల్ ప్రెషర్ వల్లనే వాళ్ళ పిల్లలు చనిపోతూ ఉన్నారు. దాదాపు గత సంవత్సరం 79 మంది విద్యార్థులు ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ ఇదొకటి పునరావృతమైంది. ఇవాళ వీళ్ళు ఎన్నిసార్లు విద్యార్థి సంఘాలు వచ్చి చెప్పినా, డిఐఓకి కంప్లైంట్ చేసినా, ఏం చేసినా వీళ్ళు సమ్మర్ క్లాసెస్ బంద్ చేసే పరిస్థితి ఉండదు. ఇష్టానుసారంగా సమ్మర్ క్లాసెస్ పెట్టి పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా క్లాసెస్ పెట్టడంతో వాళ్ళు ప్రెషర్కి గురై ఇవాళ వాళ్ళు చనిపోవడం అని జరుగుతూ ఉన్నది. ఆ అమ్మాయి మరి తక్కువ మార్క్స్ వచ్చాయి,
ఇంత చదువుకున్నా అనేటువంటి భావోద్వేగంతో చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నట్టు తప్ప ఇది ఏమంటారు పర్సనల్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. ఖచ్చితంగా కాలేజ్ ప్రెజర్ వల్లనే ఈ యొక్క అమ్మాయి చనిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలనేది తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వ్యవస్థ పూర్తిగా కూడా యాజమాన్యానికి సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఈ యాజమాన్యం ఎన్ని అక్రమ కాలేజీలు పెట్టినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ స్థానిక డిఐఓ కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ పట్టించుకోవడం లేదు. కావున వెంటనే ఈ యొక్క కాలేజ్ గుర్తింపు రద్దు చేయాలని ఏఎఫ్డిఏ స్టేట్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూఎస్లో అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదివింది. ఫస్ట్ ఇయర్ అయిపోయి బెటర్మెంట్స్ రాయాలనుకున్నది. అయితే ఈ మేనేజ్మెంట్ నేను ఏమన్నది అంటే మధ్యాహ్నం వచ్చి నీకు బెటర్మెంట్స్ మంచిగా రాయలేదు, నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్ కూడా వీళ్ళ చెప్పాలి. పేరెంట్ కూడా కాల్ చేస్తున్నా, పేరెంట్ కూడా కాల్ చేస్తే ఆ పేరెంట్ కూడా తిట్టిరు. మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఫ్రెండ్స్ బాగా వచ్చింది తిడితే కేవలం వీళ్ళు పిలిపించి తిట్టడం వల్లనే అమ్మాయి తినకుండా మధ్యాహ్నం తినకుండా ర్యాంకుల గురించే ఆ అమ్మాయికి బెటర్మెంట్ మార్క్స్ తక్కువ వచ్చినాయి. బెటర్ మార్క్స్ తక్కువ ఏం చేయాలి, అమ్మ బాగా చదువుకో మంచి చదువుకో చెప్తామని చెప్పి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా ఏం చేశారు, నువ్వు ఇంకా చదువురాదు నీకు అన్నట్టు అమ్మని బాగా ఇన్సల్ట్ చేసారు. చేస్తే అమ్మాయి తినకుండా మధ్యాహ్నం తినకుండా చక్కగా పైకి వెళ్ళి సూసైడ్ చేసుకున్న తర్వాత మేనేజ్మెంట్ అన్న పేరెంట్కి చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళ డైరెక్ట్ గాంధీ హాస్పిటల్ పట్టుకుపోయి నైట్ పేరెంట్స్ ఇంటిమేషన్ ఇచ్చారు. అంటే ఎవరికి మీడియాకి కానీ లేదంటే ఇక్కడ ఎవరు తెలియకుండా పిల్లల్ని అట్లనే ఉంచి ఎవరు తెలియకుండా క్లోజ్ చేసారు మ్యాటర్ అంతా. అంటే మేనేజ్మెంట్ ఏం చేస్తాను చూసుకుంటుంటామంటే అట్లా కుదరదు. శ్రీ చైతన్య యాజమాన్యానికి మాదాపులో ఉన్న కాలువలకు ఏదానికి కూడా పర్మిషన్ ఉండకపోయినా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా తెలుసు. వీళ్ళకి మేము వచ్చి బంద్ చేస్తే వీళ్ళు వచ్చి బంద్ చేయొద్దు ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో చూసుకోవాలని చెప్పి అన్నారు. మళ్ళీ ఇలా సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ మళ్ళీ కారణం ఎవరు పరిస్థితి అంటే మేము బంద్ చేసి పిల్లలకు హాలిడేస్ ఇప్పిస్తే మీరేమో హాలిడేస్ అని చెప్పి అడ్డుకుంటారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పట్టించుకోదు, వెంకయ్యనాయుడు డిఓ పట్టించుకోడు. ఆయనేమో నీరెత్తినట్టు ఆయనే కూర్చుంటాడు, ఫోన్ చేస్తే ఫోనే ఎత్తాడు. ఇప్పుడు దీనికి కారణం ఎవరు, మేనేజ్మెంటా ఎవరు, డిఓ అయినా ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లలు చనిపోయింది వాళ్ళ పేరెంట్స్ కైనా కాంపోజిషన్ ఇచ్చిరా, వాళ్ళ పేరెంట్స్ కైనా ఆయన చేయలేదు. ప్రిన్సిపల్ మొన్న కొత్త వచ్చిన ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్కి ఏం తెలియదు. ఆమె బీడీ చేసినలో నాకు తెలియదు కానీ ఆ కొత్త వచ్చిన ప్రిన్సిపల్ ఆమెకి ఏం తెలియకుండా తీసుకొచ్చి పెట్టిరు. ఆమెకి ఏం తెలియకుండా పెట్టిరు. ఆమె కొంచెం లాస్ట్ టైం ఏం వెళ్ళినా కూడా పిల్లల్ని తిడుతుంది, మా ముందే పిల్లల్ని తిట్టింది. అంటే కేవలం మేనేజ్మెంట్ తిట్టడం వల్లనే జరిగింది కంప్లీట్లీ. ఎందుకంటే ఈరోజు బెటర్మెంట్ స్టార్ట్, ఈరోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈరోజు బెటర్మెంట్ స్టార్ట్. అమ్మ మంచి రాయమని చెప్పాల్సింది పోయి నువ్వు వేస్ట్ అంటే అమ్మ బాధ అట్టుకోలేక జరిగింది. సో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే పేరెంట్స్ ఖచ్చితంగా కాలేజ్ నుంచి ఉన్న ఏజీఎం ఎస్ఆర్కే ఆయన రాలేదు, కళ్యాణ్ ఏవో ఆయన రాలేదు, ప్రిన్సిపల్ వెళ్ళిపోయింది. అంటే వీళ్ళకి కావాల్సింది ఓన్లీ ర్యాంకులు ఫీజులే కావాలి, మా బిల్డింగ్లు కావాలి, మేము ల్యాండ్లు కొనుక్కోవాలి, బిల్డింగ్లు పెట్టాలి, మా ఆస్తులు పెరగాలి తప్పించి ప్రతి సంవత్సరము శ్రీ చైతన్య ఎట్లా అంటే ఒకటి కాదు ఒకటి ప్రణాళిక పొట్టలో పెట్టుకుంటుంది. ఈ పొట్టలో పెట్టుకున్నది ఖచ్చితంగా గవర్నమెంట్ దీని పట్ల చూసుకొని ఇలాంటి కాలేజీని సీజ్ చేస్తే బుద్ధి వస్తుంది, లేకపోతే బుద్ధి రాదని చెప్పి తెలియజేస్తుంది. సార్ ఏమైంది సార్ అమ్మాయి ఏమైంది సార్ చెప్పండి, మాట్లాడానికి వచ్చాం సార్ చెప్పండి అంతే. మొత్తం చేసేదే మొత్తం నోడి ఒక అమ్మాయి ఏం బిహేవ్ చేస్తున్నాడు అర్థం కాదు. మీరు ఓడ మీ పొజిషన్ ఏంది సార్ చెప్పండి సార్ అమ్మాయి ఎందుకు చనిపోయింది ఏం సంగతి చెప్పాలి. ఎగ్జామ్ స్టార్ట్ అయింది సార్, ఈ రోజు ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అమ్మాయి చనిపోయి 57 వరకు వచ్చినాయి అమ్మకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లా, మళ్ళీ బెటర్మెంట్ రాస్తుంది. ఎందుకు చనిపోయింది మీ వల్ల మీరు చెప్పండి ఎందుకంటే సార్
మీరు చెప్పండి సార్ ఎందుకు సార్ మేనేజ్మెంట్ వచ్చి అడుగుతారు చెప్తారు, మీరు బయట ఉండి అడగండి. లోపలికి వచ్చి స్టూడెంట్స్ ఏం స్టూడెంట్స్ గారు వదిలేం సార్. అరే ఏం కావాలంటే అడగండి చెప్తారు. అవును సార్ అంటే మీరు వచ్చి అడగొచ్చు. ఇంట్లో దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం అంటే మీరు అందరూ వచ్చి దాన్ని తొక్కుని తొక్కుని ఏం లేదు సార్, ఏంటండి తొక్కుని ఏం లేదు సార్. మేము కాలేజీలో ప్రాబ్లం అయింది కాబట్టి కాలేజీలో మాట్లాడుతున్నాం సార్. ఈ ఆఫీస్ లో కదా అంటే చెప్తారు. చెప్పండి చెప్పండి సార్. చెప్పండి. ఓకే సార్. పిలిపండి మాట్లాడండి. సార్ మేము ఏమన్నాం? చెప్పండి సార్. సమస్య ఏమో చెప్పండి సార్. ఎట్లా చనిపోయింది కావాలి కదా. అది ఎందుకు చనిపోయింది అసలు? ఎగ్జామ్స్ పెట్టుకొని సార్ పిఎంఈ చేస్తారు, డాక్టర్లు అడుగుతారు, వారు ఎంక్వైరీ చేస్తారు, ఆఫీసర్ చెప్తారు ఎందుకు చనిపోయిందని డీటెయిల్స్ వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్ గా ఎందుకు చనిపోయిందని అవును సార్. వీళ్ళ వల్ల చనిపోయింది అంటున్నాం. ఎందుకంటే పొద్దుగాల మార్నింగ్ 5 అయితే ఈవినింగ్ దాకా అవును సార్. పేరెంట్స్ అక్కడ హాస్పిటల్ ఉన్నారు. అవును సార్. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు చెప్పారు మాకు. చెప్తే మేము వచ్చినాం కాలేజ్. మీరు వెళ్ళి ఎందుకు చనిపోయిందని కనుక్కోండి. చెప్పాలి కాలేజ్ యజమాని. సార్ సబ్జెక్ట్ ఏంటంటే సమ్మర్ లో క్లాసెస్ నిర్వహించొద్దు. మీరు summer వీళ్ళు సమ్మర్ క్లాసెస్ classes నిర్వహిస్తున్నారు అంటే మీరు ఆ, as per పిల్లల్ని ప్రెషరైజ్ చేస్తున్నారు. procedure ఎట్లా? లీగల్ గా అన్ని సార్ ప్రొసీజర్ ఆల్రెడీ మేము లీగల్ గా సిస్టమ్ అందరికీ కంప్లైంట్ ఇచ్చినాం సార్. అయినా కూడా వ్యవస్థని కాపాడుతుంది మొత్తం వాళ్ళు వీళ్ళని. గుర్తుగా పనిచేసి ఈ మొత్తం సమ్మర్ క్లాసెస్ పెట్టుకుంటుండు. సమ్మర్ క్లాసెస్ పర్మిషన్ లేదు సార్ అసలు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి. రాకండి. సార్ మేము ఏమన్నా సార్ సమ్మర్ వెకేషన్ మార్చ్ 31 మీకు తప్పని సార్. సార్ మీరు కూడా చెప్పాలి సార్, ఇక్కడ law and order పిల్లలైనా మా ఎవరైనా సరే సార్, ఆ పిల్లలే కదా సార్. మీరు ఏదైనా ఉంటే లీగల్ గా చూడండి అని చెప్తున్నారు. లీగల్ గానే అడిగాం కదా సార్. ఎందుకు చనిపోయింది? Correct కాదు, ఫోర్సబుల్ గా రాకండి. పోర్టబుల్ కాదు సార్. మేము గేట్ పెట్టి కాబట్టి మేము వచ్చినాం, లోపలికి వచ్చాము, అడుగుతున్నాం. వాళ్ళు మీరు చెప్పండి. వచ్చి కనుక్కోండి. సమాధానం చెప్పండి సార్. చెప్తారు. సమాధానం చెప్పండి సార్. మీ కాలేజ్ యజమాని ఇంకా చెప్పండి. ఏమో ప్రిన్సిపల్ రండి, ఎందుకు చనిపోయింది చెప్పండి. ఆయన సార్, ఏమో ఎవరో చెప్పండి అన్న. ఆయన పోలీస్ పోలీస్ అంటాను. సార్ సార్ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి సార్, మేమైతే అన్ని ఆర్గనైజేషన్కి వచ్చినాము. సగం మంది ఆర్గనైజేషన్కి సబ్జెక్ట్ తెలియదు. అయినా కూడా అందరూ వచ్చి అంత పెద్ద ఎత్తున మొత్తం దానికి ఇంకా మీకు ఇబ్బంది అవుతుంది. నాకేం చెప్తాను, నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ జాగృతికి. మీరు నాకు సబ్జెక్ట్ చెప్పినా అనుకో నేను వేరేలోకి ఎట్లా చేయనుకుంటుంది. కాలేజీలో అన్యాయం జరిగింది, కాలేజీలో పాప చనిపోయింది కాబట్టి మాకు ఇన్ని ఏమైంది ప్రాబ్లం చెప్పండి. నేనేమంటున్నాను, మీ క్లారిటీ తెలియాలంటే పేరెంట్స్ కూడా కనుక్కోండి. పేరెంట్స్ ఏం చెప్తారు? పేరెంట్స్ దాకా వెళ్ళి సార్, శ్రీ చైతన్య ఎన్ని వేల మంది విద్యార్థులను బలి చేసుకుని సమస్య తెలుసా సార్? అది అందరికీ సార్, తెలుసు అది. ఇప్పుడు ఒక మాట వేల మంది విద్యార్థులు బలి అయ్యారు సార్ శ్రీ చైతన్య నారాయణ సంస్థలో. పేరెంట్స్ కి అమ్మో 10 లక్షలు 20 లక్షలు అప్లికేషన్ ఇస్తారు సార్. ఇట్లానే సార్ ఎంతమంది నమ్ముతారు అట్లా? మేము అడిగేది ఏంది? మీ వల్ల మీ ఒత్తిడి వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ ర్యాంకుల కోసం చదివించుకుంటా లక్షలు లక్షలు సంపాదన ఏం చేయాలి? ఎట్లా నమ్ముతారు సార్? అర్థం చేసుకోండి సార్. ఏం అవసరం లేకపోతే ఏమైంది అనుకుని పోతాం మాట్లాడదాం. వాళ్ళు నిలిపండి. నిన్న రాత్రి అమ్మాయి చచ్చిపోయింది. పిల్లలు ఆల్రెడీ ప్యానిక్ ఉన్నారు. సార్ నేనేమన్నా మీ పేరెంట్ మాట్లాడిపోయండి ముక్కుతాం సార్, లేకపోతే ఎందుకంటే మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను చంపుతున్న శ్రీచంద్ర కాలేజ్ వెంటనే ఇష్టం వచ్చినట్టు
చేయాలంటూ విద్యార్థులను కలిగిస్తున్న శ్రీచైతన్య కాలేజ్ వెంటనే డిఐఓ ఒక ఆఫీసర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు, ఎప్పుడు లిఫ్ట్ చేయడా? ఇప్పుడు విద్యార్థి నాయకులకే ఫోన్ లిఫ్ట్ చేయడు, ఇంకా ఎవరికి కోసం పని చేస్తుండేనా? ఇప్పటికీ 3 times కాల్ చేసినా 3 times నుంచి నా ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. ఒక పాప చనిపోయింది కాలేజ్లో, ఇప్పటి వరకు నేను రెస్పాన్స్ చేయడు. ఆయన డ్యూటీ ఏంది? కానీ నైట్ చనిపోయింది కాబట్టి మార్నింగ్ వచ్చి డ్యూటీ చేయాలి. ఆయన ఎట్లా చనిపోయింది ఏం సంగతి ఇంకేం చేయాలి? అది కూడా లేదు, దీనికి పర్మిషన్ లేదు, ఏం లేదు. అది కూడా చెలవితిగా నడుస్తున్నాయి. మొత్తం లంచాలకు ఎగబడ్డారు, కథ అదే నడుస్తుంది ఇప్పుడు వీళ్ళది. పేరెంట్ కూడా అసలు పేరెంట్ కూడా రానికుండా చేసారు. మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంట్ కూడా రావాలి కదా, పేరెంట్ చెప్పాలి కదా ఇలా అని చెప్పి. పేరెంట్ రాకుండా పేరెంట్ మెయిన్ బ్లాక్ మెయిల్ చేసి రాకుండా చేసారు వ్యవస్థ. కిందకి వస్తుంది డిఏఓ గారు ఫోన్ చేయి. ఆయన వెంకయ్య నాయక్ సార్ ఇప్పుడు ఇంతమందికి చాలా కంప్లైంట్ ఇచ్చినాము, అసలు ఫోన్ ఎత్తాడు. ఇలాంటి అయినప్పుడు చేయాలి కదా. ఎవరు ఫోన్ ఎత్తాడు? ఆయన వచ్చి చనిపోయిందని చెప్పినా కానీ పట్టించుకోడు. ఏదో మేము మాకు ఎగ్జామ్ డ్యూటీలు ఉండే మేము బిజీగా ఉన్నామంటే మరి ఏదైనా అధికారం పంపించాలి ఇక్కడికి. ఎవరిని పంపించకుండా ఇప్పుడు చేస్తున్నాము, చేస్తాడు. చూడు ఒకసారి చూడు. డిఐఓ అయినా శ్రీ చైతన్య కాలేజ్ యజమానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న డిఐఓ వెంకయ్య నాయక్ గారు, రంగారెడ్డి డిఐఓ. మాదాపూర్లో అమ్మాయి చనిపోయింది, సంధ్యారెడ్డి అనే అమ్మాయి చనిపోయింది. ఎందుకు చనిపోయింది అని చెప్పి వీడికి వస్తే కూడా మీరు వచ్చి తెలుసుకోండి. విద్యార్థులను చంపుతున్నారు. మేము ఇంటర్మీడియట్ కాలేజ్ నడుస్తున్నాయా, సమ్మర్ క్లాసులు నడుస్తున్నాయా పట్టించుకోలేదు. నువ్వు పట్టించుకున్నందుకే ఈరోజు గవర్నమెంట్ అధికారులు పట్టించుకొని పనిచేస్తే ఈరోజు చనిపోతుండే అమ్మాయి, సంధ్యారెడ్డి అమ్మాయి చంపకపోతుండే. సార్ వాళ్ళు ఏమంటారు, మేము డిఐఓ కంప్లైంట్ ఇచ్చుకోండి, బయట కంప్లైంట్ ఇచ్చుకోండి. మేము ఇంటర్మీడియట్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చినాం, డిఐఓ వరకు ఫోన్ చేస్తున్నాం. ఒక మనిషికి రిటర్న్గా కానీ ఓవరాల్ కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ యాక్షన్ తీసుకోకుండా వీళ్ళకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసుకుంటా ఇంతమంది విద్యార్థుల ప్రాణాలతో చిరగా అర్థమవుతారు. శ్రీ చైతన్య కాలేజీలో మాదాపూర్లో ఎన్ని క్యాంపస్లు ఉన్నాయో పర్మిషన్ మీరు చెక్ చేసుకొని వచ్చి సీజ్ చేయండి. ఇలాంటివి అయితే సమ్మర్ క్లాసులు బంద్ చేస్తామని అన్ని ఆర్గనైజేషన్ కొట్లాడారు. సమ్మర్ క్లాసులు మీరు వస్తున్నామో క్లాసులు లేవంటారు, మేము వస్తున్నామో క్లాసులు బాధపడి చూపిస్తాం. ఎందుకో రారు మేము చెప్తే ఫోన్ చేస్తే. మీరు ఆ రోజు కాలేజీలు బంద్ చేస్తే ఈ రోజు ఈ పిల్లలు చనిపోతుండే, ఎగ్జామ్స్కి వచ్చి డైరెక్ట్ రాస్తుండే. బెటర్మెంట్ కాలేజ్ కానీ తీసుకొచ్చి 357 మార్కులు వచ్చిన అమ్మాయికి ఇంకా మార్కులు రావాలని చెప్పి చదువుకున్న అమ్మాయికి నువ్వు బలవంతంగా కాలేజ్ యజమానం చేసిన టార్చర్కే చనిపోయింది కదా. కాలేజ్ యజమానం చేసిన తప్పుకే ఎలా చనిపోయింది? వాళ్ళు మార్నింగ్ 5 o'clock లేపి ఈవినింగ్ 10 o'clock దాకా చదివిస్తారు. ఆ పిల్లలకు మధ్యలో రెస్ట్ ఉండొద్దా? అరే బెటర్మెంట్కి వచ్చిన వాళ్ళని సప్లీ ఉన్న ఒక్కొక్కరు వీళ్ళకి ఇంతసేపు ఉన్న వీళ్ళకి ర్యాంకులు రావాలి, నీట్ ర్యాంకులు, ఎంసెట్ ర్యాంకులు, వీళ్ళ ర్యాంకులు ఆల్ ఇండియా ర్యాంకులు రావాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తారు. లేని పక్షాన వీళ్ళు ఇట్లనే చేస్తే మాత్రం శ్రీ చైతన్య కాలేజ్ ఎవరు రావద్దు, చేయొద్దు, జాయిన్ కావద్దు. అరే అమ్మాయి కాబట్టి ఇప్పుడు వచ్చి వస్తుందా? హాస్టల్ వార్డెన్ ఆ వార్డెన్ అయినా పిలిపించండి, మాట్లాడతాం. కళ్యాణ్ ఏమో ఎస్కార్ ప్రిన్సిపల్ రావాలి, ఏమో ప్రిన్సిపల్ నన్ను పంపించండి హాస్టల్ వార్డెన్ దగ్గరికి, నేను మాట్లాడతాను. మమ్మల్ని ఇట్లా అంటే తెలియదు ఏం జరిగిందో. అవునా, ఒకసారి మాట్లాడిపించి ఎవరైనా వచ్చి చెప్తే దాన్ని బట్టి మేము తీసుకుంటాము. ఓకేనా? మేము ఏంది ఇప్పుడు న్యాయం కావాలి కదా. అయ్యో వీడియో మాట్లాడుతున్నాం కదా, చెప్పండి ఎందుకు చనిపోయిందో చెప్పండి అన్న. హలో అన్న, కాలేజ్ యజమాని మాట్లాడుతుంది. ఎందుకు అన్న చెప్పు, ఏమైందో చెప్పు. ఇక్కడ చనిపోయి ఎందుకంటే చెప్పు. హలో కాదనా, ఇప్పుడు సంధ్యారెడ్డి అమ్మాయి చనిపోయింది కదా. సంధ్యారెడ్డి అమ్మాయి చనిపోయింది, చనిపోతే దానికి ఎన్ని చనిపోయిందో చెప్పానా? ఎన్ని మార్కులు వచ్చినాయి అన్న? 380 మార్కులు వచ్చినాయి. ఎందుకు కాల్ చేస్తున్నా? ఫోన్ మాట్లాడుతున్నావు కదా, ఇక్కడ పోతే నాగరా మరి అన్న చెప్పాను. 380 మార్కులు వచ్చినాయి కదా, ఎందుకు చనిపోయింది? ఒక మాట చెప్పాను, చెప్పండి. మేము వెళ్ళిపోదామా నేను చెప్పేసి. కళ్యాణ్ అన్న ఎందుకు చనిపోయిందో స్పష్టంగా క్లియర్గా చెప్పు మాకు. ఎందుకంటే మాకు అక్కయ్య కూడా చెప్పి కనుక్కొని రాకుండా అంటే మేము ఇక్కడికి వచ్చిన కవిత కూడా చెప్పింది. ఎందుకు చనిపోయిందో చెప్పు అంతే. మార్కులు చనిపోయాయని డిప్రెషన్ కూడా అయింది, అంతేనా?
కాదన్నా ఇప్పుడు చాలా మీరు ఎందుకు పొద్దుగాల నుంచి సాయంత్రం నాకు ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు చెప్పు వాళ్ళు బెటర్మెంట్ కోసం వచ్చిన అమ్మాయి ఎందుకు ఇబ్బంది పెట్టిందన్న మీరు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ నాకు జనరల్ క్లాస్ దాకా చదివించినట్ట కదా వాళ్ళు ఎందుకు చనిపోయింది అంత డిప్రెషన్ ఎందుకు తీసుకొచ్చారు మీరు అన్న లేదా 100% మీరు రండి సార్ రండి ఒక మాట చెప్పండి మేము వెళ్తాము ఎందుకంటే పేరెంట్స్ కూడా న్యాయం చేయాలి అన్న ఏం న్యాయం చేయకపోతే ఎట్లా ఎంతమంది విద్యార్థులు నమ్ముతారు చెప్పండి ఇట్లా చాలా మంది వచ్చారు మానకుండా నేను బయటికి రానియరన్నా నిన్న జరిగితే బయట దాకా ఇప్పటిదాకా బయటకు రానియకుండా మెయింటైన్ చేస్తున్నాను ఇగో మీకు వస్తే మీ పేరేం పేరు అన్న బయటకి చెప్పండి నీ పేరేం పేరు ఇవ్వనా అన్న గోపినాథ్ చూడన్నా నేను బయటకి ఫస్ట్ దూరం జరగాలి మాట్లాడుతున్నాము గోపినాథ్ గారు మనం భయపడిస్తున్నాం మమ్మల్ని భయపడుతున్న పెద్దలు అయితే నువ్వు 100% కాదా న్యాయం చేయాలి ఇంకోసారి చనిపోతే మాత్రం నువ్వు రాయి ఫస్ట్ రండి మీరు రండి వచ్చి మాట్లాడాలి సమాధానం చెప్పండి సార్ ఒకటి సార్ అమ్మాయి ఇక్కడ చదువుతుంది కదా ఆ అమ్మాయికి ఇప్పుడే కండలేసి ఎందుకు ఇప్పుడే కండలేసి ఫోటో పెట్టారు మంచి వాతావరణం కానీ బలంగా చనిపోతారు ఈ శ్రీచైతన్య దీనికి యాక్షన్ కారణం అమ్మాయి చనిపోయిందంటే ఈరోజు శ్రీచైతన్య కారణం 100% వాళ్ళని కంప్లైంట్ ఇస్తాం అండ్ డిఆర్ వచ్చి యాక్షన్ తీసుకోకపోతే మాత్రం డిఆర్ కాలేజ్ సీజ్ చేయాలి చేయాలి సార్ ఆయన ఉంది ఆయన आवाज गट्टिया యజమాని నామం చెప్పండి మీరే వీడి వాళ్ళ సపోర్ట్ అయిపోతారు అవును సార్ సార్ చెప్పండి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకుంటున్నారు కింద మేము ఆఫీస్ కాడ కూర్చున్నాం సార్ మేము కూర్చోండి అవును సార్ పాప లోపల వచ్చిందాక 100% ఇంటికి జరిగేదైతే లేదు. పోలీస్ వ్యవస్థ కూడా చనిపోతే ఏజీఎంని డీని తీసుకుపోయి కూర్చోబెట్టి చర్చలు చేయాలి. చర్చలు చేయకుండా प्रेस वाला निकालो मीडिया वाला आ रहे
जी निकालो गेट खोलो అన్నా సార్ జర మీడియా వాళ్ళు వచ్చి తీయండి సార్ అంతే తీయండి సార్ మీడియా వాళ్ళు వచ్చి చూడండి మీడియా వాళ్ళు వచ్చినారు అన్ని సార్ చూడండి అన్న బయట ఎవరు శ్రీజాలే శ్రీచంద్రకళ వెంటనే శ్రీజాలే శ్రీచంద్రకళ వెంటనే నాణ్యాలే సందరెడ్డి విద్యార్థికి వెంటనే బెటర్మెంట్ కోసం వచ్చిన విద్యార్థి చనిపోవడమా సిగ్గు 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 బెటర్మెంట్ కోసం వచ్చిన సందరెడ్డి చనిపోవడమా సిగ్గు 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 న్యాయం చేయాలి సందరెడ్డికి వెంటనే రావాలి డిఓ వెంటనే సరస్వతి క్యాంపస్ సార్ మీడియా వాళ్ళు వచ్చింది లోపల కలవ చేయండి సార్ అంతే దానిని కూడా అలవ చేయండి సార్ లోపల కొంచెం మీడియా గిట్ ఉన్నాము ఆ మీడియా ఇబ్బంది పెడతారు సార్ వాళ్ళు లోపల రావాలి సార్ లోపల పోకుండా బయట కూర్చొని ఆ మేనేజ్మెంట్ ఒకసారి వచ్చి మాకు మేనేజ్మెంట్ వచ్చి సార్ ఏం సంగతి అసలు ఏది చూడాల్సి చెప్పండి కూడా పోలీసులు కూడా రావాలి వాళ్ళు వచ్చిపోతే మేము మాట్లాడతాం కదా వెళ్ళిపోతాం కదా అన్న తెలిస్తే మేము వెళ్ళిపోతాం కదా కట్టుకోండి బెటర్మెంట్ అమ్మాయి ఇట్లా చచ్చిపోతుంది బెటర్మెంట్ కి పిల్లలకు హాలిడేస్ ఇవ్వాలి అవుటింగ్ ఉంటుంది డైరెక్ట్ వచ్చి బెటర్మెంట్ రాస్తుంది బెటర్మెంట్ రాయకుండా మీరు కూర్చోబెట్టి పిల్లల్ని హక్ చేస్తే పిల్లలు సూసైడ్ చేసుకున్నారు సార్ వస్తారా మాతో మాట్లాడతారా ఇంకా మా ఆర్గనైజేషన్ వాళ్ళందరినీ పిలిపియాలా మేము కొంచెం సార్ అయినా హాఫ్ అన్ అవర్ వస్తాయి ఏంటంటే మీకు మీరు ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు నెంబర్ ఫోన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ఇచ్చాపు ఆయన కూడా ఫోన్ ఇచ్చారు సార్ మాకు మేమంటే అమ్మాయి ఎందుకు అనిపోయింది ఎట్లా అనిపోయింది మాకు తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది సార్ చెప్పండి సార్ మేము పని చేస్తాం సార్ తోటి విద్యార్థి చనిపోతే కండోనేషన్ కూడా అయిపోయింది కదా పిల్లల్ని ఎప్పుడు మార్క్స్ ఉన్నాయి కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి కూడా మనమే చేయడం సరే మేము బాడీ తీసుకొని ఇక్కడికి వస్తాం సార్ మీరు ఇట్లనే మాట్లాడితే మాత్రం మేము హాస్పిటల్కి వెళ్ళి బాడీ తీసుకొని ఇక్కడికి వచ్చి వస్తాం సార్ ఇక వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ సార్ కనీసం చనిపోయిన విద్యార్థికి చెప్పండి సార్ మీరే నా మానవత అనుకుంటూ ఆ పిల్ల అమ్మాయికి దండ ఏమని చెప్తాను సార్ అంతే ఇవ్వండి జస్టిస్ We want justice. We want justice. We want justice. మేనేజ్మెంట్ వెంటనే వచ్చి స్పందించిందాక మేము వినే కూర్చుంటాం శ్రీజాలే శ్రీచంద్రకళ వెంటనే సీజాలే సీజాలే శ్రీజాలే శ్రీచంద్రకళ వెంటనే రావాలి వెంటనే విద్యార్థులు చెలగాటమా విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమా విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమా విద్యార్థులు చనిపోయిన పట్టించుకొని శ్రీచంద్ర యజమాని వెంటనే శ్రీజాలే శ్రీచంద్రకళ వెంటనే శ్రీజాలే శ్రీచంద్రకళ వెంటనే సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసుకోండి సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా క్లాసులు స్టార్ట్ చేసి వాళ్ళు పోతున్నారు కదా పోతుంది సార్ మేము పోయి మాట్లాడాలి పని చేసుకోవాలా ఆ పిల్లలు ఎందుకు వచ్చారు సార్ అవును సార్ ఏం సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు క్లాస్ పర్మిషన్ తీసుకోవాలి జూన్ పెట్టాలి క్లాస్ వాళ్ళకి ఒక్కటి సార్ మాట్లాడుతున్నాను సార్ ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఎగ్జామ్ నడుస్తుంది ఎగ్జామ్ నడుస్తుంటే కూడా పిల్లల్ని అవుటింగ్ చేయాలి కదా డిఏతో మాడిపిస్తే అవుటింగ్ ఇక్కడ మీరు దగ్గర తిప్పారు డిఏతో మీరు ఫోన్ ఆ డే ఫోన్ చేసాము సార్ మేము డే ఫోన్ చేసాము సార్ అవును సార్ ఇప్పుడు డిఏతో మేనేజ్మెంట్ ఫోన్ మాడిస్తాం వాళ్ళ ఆయన రెస్పాండ్ పంపించారు వాళ్ళు ఆయన వచ్చి చేస్తే ఎంత ఉండకపోతే వాళ్ళకి ఏ ఫోన్ లిఫ్ట్ చేయడం వాడు ఎందుకు చేస్తున్నాయి మేడం కృష్ణాదిత్య సార్ తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో జాయిన్ సెక్రటరీ వీళ్ళన్నా ఫోన్ లిఫ్ట్ చేస్తారా చూద్దాం వెంకయ్య నాయక్ గారు ఎట్లా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు బోర్డులు మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం అమౌంట్ వేరు శ్రీచేత నారాయణ యజమానులకి చనిపోయిందని అమ్మాయి చెప్పినా కానీ వస్తలేరు చూడు వసూలు మేడం కూడా ఫోన్ ఇస్తలేరు జాయిన్ సెక్రటరీ ఫోను ఫోన్ ఎత్తా నేను డివై ఫోన్ చేస్తున్నాడు డిఐ గారు ఫోన్ చేస్తే అసలు ఎత్తలేదు ఆల్ టైప్ ఫోన్ అవుతుందా
డిఐఓ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అందరు ఫోన్ చేసేటప్పుడు ఆవిడ అందరు ఫోన్ చేశారు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. మరి ఉంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అంటాడు. ఎగ్జామ్స్ ఉంటే వేరే పంపించాలి కదా, అది కింద ఆఫీసర్ పంపించాలి కదా. ఈసారి ఎవరు ఏదైనా ఏజ్ ఏమైనా ఈ జోన్ కంతా ఏజ్ కొన్ని స్కూల్లో కొన్ని కాలేజ్లో ఏజ్ 3 సంవత్సరాల నుంచి బాగా 800 నెంబర్ ఎప్పుడు సార్ ఆయన ఎస్ఆర్కి అయిన పర్సన్ చీకట్లో ఉంటాడు, బయటికి రాడు వెళ్ళదు. నెంబర్ ఎప్పుడు అనుకుంటే వాడు వస్తాడు. ఆయన ఏంది పరిస్థితి? నా రామ్ భార్య తీసుకొని చూద్దామా అన్న? భార్య తీసుకొని పేరెంట్ తీసుకొని వచ్చి న్యాయం చేయడం ఇక ఇట్లా ఏం కాలేదు. డైరెక్ట్ పేరెంట్ తీసుకొని వస్తే చక్క అవుతుంది. ఇది కాలేజ్ దగ్గర అది కూడా తెలుసా? ఈవెంట్ మొత్తం ఇవే సార్ జరగా ఇవి మొత్తం ఇవే తమాషాలు అన్నీ అవే ఖాళీ క్యాంపస్ ఆయన ఫోన్ రిలీజ్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఆయన ఫోన్ బిజీ కానీ మనం ఫోన్ చేస్తే ఫోన్ రిలీజ్ చేస్తారు కదా. ఇవన్నీ మాదాపూర్ జిల్లా మాత్రమే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ 2 రోజులు కాదు, ఒక రోజు కాదు. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ మేము కూడా మీకు రెస్పెక్ట్ మేము కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఏజేం ఉంటాడు ఆయన క్యాంపస్కి నువ్వు 100 మంది పోతే ఆయన పనులు కూర్చోబోపించాం. మీ ఆడవాడే వ్యక్తులు ఆడ